రైట్. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటుగా కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 7 విలీన గ్రామాల ప్రజలు తాగునీటి కొరకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. త్రాగునీటి కొరకు వాటర్ ట్యాంకర్ల కొరకు రోజుల తరబడి పట్టణవాసులు ఎదురు చూస్తున్నారు. ఓవైపు మండుటెండలు, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో కామారెడ్డి పట్టణ ప్రజలు మున్సిపల్లోని 7 విలీన గ్రామాలైన టేక్రియాల్, దేవునపల్లి, లింగాపూర్, అడ్లూరు, ఇల్చిపూర్, రామేశ్వరపల్లి, పాత రాజంపేట గ్రామాల ప్రజలు త్రాగునీటి కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్ల కొరకు రోజుల తరబడి వారు ఎదురు చూస్తున్నారు. అనంతరం కామారెడ్డి పట్టణ ప్రజలు మాట్లాడుతూ కుళాయి పన్ను, ఇంటి పన్నులు మున్సిపల్ అధికారులు ప్రచార సాధనాల ద్వారా ప్రచారం చేస్తూ ఇంటింటికి వెళ్ళి ప్రజల నుంచి ఒత్తిడి చేసి వసూలు చేస్తున్నారు. కానీ త్రాగడానికి మంచినీళ్ళ కొరకు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మా గోడును విని మా సమస్యకు పరిష్కారం చూపాలని వారు వేడుకుంటున్నారు. వినాయక్ నగర్ కాలనీ ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది. నీళ్ళ సమస్య ఇప్పుడే ఇట్లుంటే ఇంకా 2 నెలలు ఎలా గడపాలో అర్థమైతే లేదు. ట్యాంకులు వస్తున్నాయి, ఒక్కొక్క డ్రమ్ము పోసిపోతుండండి. ఆ ఒక్క డ్రమ్ము ఇన్ని ఫ్యామిలీలకు ఎలా సరిపోతాయండి? దయచేసి నీళ్ళ సమస్యను కొంచెం తీర్చండి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చెప్తున్నాను. మీకు ఎన్ని రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం అవుతుందా? ఇది ఒక దగ్గర 20 రోజుల నుంచి ప్రాబ్లం అవుతుంది. 20 నెలల రోజుల నుంచి ప్రాబ్లం అవుతుంది. నిన్న ఒక్క రోజు ఒక ట్యాంకర్ వచ్చి మంచిగా ఒక డ్రమ్ము పోసిపోయిందండి. ఇక లేదు, ఈ రోజు వచ్చింది. మామూలుగా ఇంట్లో ఉన్న బోల్ అంటే వాటర్ రావట్లేదు, సన్నగా వస్తున్నాయి. వచ్చిన ఇన్ని 3-4 ఫ్యామిలీలకు ఎలా సరిపోతాయండి? సమస్య నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. సమస్యను తీర్చాలా. డే బై డే వచ్చిన 2 డ్రమ్ములు పోసినా బాగుంటుంది అని. అంటే ఈ ట్యాంకర్ నుంచి ఎన్ని రోజుల కోసం వస్తున్నాము? ట్యాంకర్ నిన్ననే ఫస్ట్ స్టార్ట్, నిన్ననే, ఈరోజు అంతే రావట్లేదు. నిన్నటి నుంచే నిన్న ఒక డ్రమ్ము పోసిపోయింది. నా పేరు సంజయ్, మా కామారెడ్డి వినాయనగర్ కాలనీ. మా గల్లీలో వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరము ఏప్రిల్ ఎండింగ్లో, మేలో వచ్చే ప్రాబ్లమ్స్ ఈసారి మార్చిలోనే అందరు బోర్లు ఎత్తిపోయినాయి. నీళ్ళ ప్రాబ్లం చాలా ఉన్నది. కాబట్టి మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే రమణారెడ్డి గారు దయచేసి మాకు నీళ్ళ ప్రాబ్లము తీర్చాలని కోరుతున్నాము. గోదావరి వాటర్ కూడా 3 రోజులకోసారి, 4 రోజులకోసారి వస్తున్నాయి. ఆ వాటర్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ఆ వాటర్ కూడా డైలీ కనీసం 2 రోజులకోసారైనా, రోజుకు ఒక్కసారైనా ఇవ్వగలరని మా యొక్క మనవి. డ్రమ్ములు కూడా మున్సిపల్ కమిషనరు ఖచ్చితంగా 2 డ్రమ్ములైనా కోసం ఎక్కువ వేయమని చెప్పారు. ఎక్కువ వేయని సార్ అని రిక్వెస్ట్ వేయడం జరిగింది సార్. కానీ దయచేసి అధికారులు రిక్వెస్ట్ తీసుకొని కొద్దిగా దయచేసి మంచిగా నీళ్ళు ఇవ్వగలరని మా యొక్క మనవి. మామూలుగా అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి బోర్ల నుంచి వాటర్ ఏమైనా వస్తుందా? లేదు, ఇంట్లో బోర్లు